జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 7వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సరం. దక్షిణాయనం. వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం. చవితి తిథి మధ్యాహ్నం 1:51 వరకు. తదుపరి పంచమి. చిత్తా నక్షత్రం ఉదయం 10:27 వరకు. తదుపరి స్వాతి నక్షత్రం. బ్రాహ్మయోగం రాత్రి 10:11 వరకు. తదుపరి ఐంద్రయోగం. భద్రకరణం మధ్యాహ్నం 1:51 వరకు. తదుపరి భవకరణం. ఇక నేటి వర్జ్యం సాయంత్రం 4:35 నుండి 6:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:04 నుండి 7:41 వరకు. నేటి అమృత ఘడియలు తెల్లవారుజామున 3:06 నుండి 4:52 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. నేటి యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక నేటి విశేషం వినాయక చవితి. తొలుత నవిఘ్నమస్తనతు దూర్జటి నందన నీకు మృక్యదన్ ఫలితం సేయుమయ్యా అని ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా పూజించదగినటువంటి తొలి దైవం గణపతి. కార్యారంభేతు విఘ్నేశం ఏనార్చంతి గణాధిపం అని ఏ పనిని ప్రారంభించాలన్నా వినాయకం ప్రపూజయేత్ సర్వకర్మసు అని కూడా శాస్త్రవచనం. ఏ పని చేయాలన్నా, ఏ యజ్ఞాన్ని ప్రారంభించాలన్నా, యాగం ప్రారంభించాలన్నా మొట్టమొదటిగా పూజించదగినటువంటి దైవం తొలి దైవం గణపతి. ప్రణవస్వరూపుడు, ప్రమథ గణనాయకుడు, ప్రథమ పూజితుడు, విఘ్నకారకుడు, విఘ్ననాశకుడైనటువంటి గణపతి పూజ చేస్తేనే ఏ కార్యక్రమాన్నైనా సరే మనం పరిపూర్ణంగా పూర్తి చేయగలుగుతాం. ఆ కార్యక్రమం యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనం చక్కగా పొందగలుగుతాం. కేవలం మానవ మాత్రులే కాకుండా వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం అని కూడా మనకి వ్యాసవచనం. వాగీశుడు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు, వాగీశుడు అంటే బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ కూడా సర్వార్థానాముపక్రమే ఏ పని ప్రారంభించాలన్నా కూడా యం నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గణాధిపం. గణపతి పూజ చేయకుండా వాళ్ళ పనులనేవి పూర్తి చేయలేరు. అటువంటి దేవతలు సైతం ఆరాధించేటటువంటి సురాధిపతి, గణాధిపతి, మహాగణపతి అయినటువంటి వినాయకుడు. ఆ పేరులోనే ఎంత విశేషం అంటే వినాయక అంటే విశేషమైనటువంటి నాయకుడే కాదు, విగత నాయక. ఆయనే మొత్తానికి కూడా నాయకుడు. ఆయనకి ఇంకెవరూ నాయకుడు లేరు. గణపతికి ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటి అంటే ఒకటి కాకుండా గణముగా ఉన్న చోట రెండు అంతకంటే మించినటువంటి గణాలన్నీ ఉన్న చోట ఆయన అధిపతిగా ఉంటాడు. ఆ గణాలన్నీ ఆయన అధీనంలోనే ఉంటాయి. కేవలం లోకంలో ఉన్నటువంటి దేవతాగణాలు, భూతగణాలు ఇవి మాత్రమే కాదు. మన శరీరం అంతా కూడా ఇంద్రియ గణ సమూహం అని శాస్త్రవచనం. మన శరీరంలో ఉండేటటువంటి ఆ ఇంద్రియాలన్నీ కూడా ఒక గణమైతే ఆ గణాలకు కూడా అధిపతి గణపతే. ఆయన మన శరీరంలో కూడా ఉన్నాడని యోగశాస్త్రం మనకు ప్రత్యేకంగా చెప్తుంది. మూలాధార చక్రంలో గణపతి ఉంటాడు అని ముత్తుస్వామి దీక్షితారు వారు వాతాపి గణపతిం భజే అనే స్తోత్రం చేస్తూ మూలాధార క్షేత్రనాయకం అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. మూలాధారంలో ఉండేటటువంటి గణపతి దైహిక క్రియ, ప్రాణక్రియ, జీవక్రియ జరగడానికి ప్రతి జీవికి కూడా ఉపయోగపడుతున్నాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి గణపతి ఆరాధన చేయటం అనేది చాలా సులభమైనటువంటి రీతిలో పెద్దలు చెప్పారు. పుష్పజాతులు తెచ్చి పూజ లేకున్నా గరిక పూజకు మెచ్చు ఘనదైవం ఇవ్వడు అనే పెద్దలు అన్నట్లుగా ఆయనకి వేరే రకరకాల పుష్పాలు తీసుకురాకపోయినా మన గుమ్మంలో దొరికేటటువంటి గరిక తీసుకొచ్చి ఆయన పాదాల మీద వేస్తే చాలు, సంప్రీతుడవుతాడు, సుప్రసన్నుడవుతాడు, సమస్త కామ్యసిద్ధిని అనుగ్రహిస్తాడు. రకరకాల పదార్థాలు ఏమీ పెట్టవలసినటువంటి అవసరం లేదు. చిరుబొజ్జ ఆ దేవుడికి ఆ చిన్న బెల్లం ముక్కని అందిస్తే చాలు, ఆయన దానితోనే మురిసిపోయేటటువంటి ఆ ఘన దైవం ఆ గణపతి. అట్లే వినాయక చవితి నాడు స్వామి యొక్క ఆరాధనను ప్రత్యేకంగా చెప్తారు. 21 రకాల పత్రి తీసుకురమ్మని చెప్తారు. అంటే మనకి దొరికేటటువంటి మన చుట్టుపక్కల ఉండేటటువంటి అనేక ఆ జాతుల వృక్షాలలో 21 రకాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా ఆ పత్రాలతో స్వామికి పూజ ఈనాడు ప్రత్యేకంగా చెప్తారు. ఎందుకు ఈ విధంగా అంటే
కొత్తగా వర్షాలు పడి చెట్లన్నీ చిగురించి పరిపూర్ణమైనటువంటి ఔషధీ తత్వాన్ని ఆ మొక్కలు ఇప్పుడు కలిగి ఉంటాయి. కాబట్టి అవన్నీ మన ఇంటికి తీసుకొచ్చి మన ఇంట్లో ఈ గణపతి పూజ పేరుతో ఒక 2 రోజుల పాటు ఆ పత్రాలన్నీ ఉంచడం వల్ల వాటి మీద నుండి వచ్చేటటువంటి వాయువులు, వాటి నుండి వచ్చేటటువంటి సుగుణభరితమైనటువంటి ఆ వాయువుల వల్ల సాంక్రమిక వ్యాధులు వ్యాప్తి చెందేటటువంటి సమయం. కాబట్టి ఎటువంటి రోగాల బారిన మనం పడకుండా ఉండాలి అనేటటువంటి సద్భావనతో మన పెద్దలు, మన పూర్వులు, మన ఋషులు ఈ విధమైనటువంటి సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇంట్లో గణపతి ప్రతిమలు ఎన్నున్నా ఈ వినాయక చవితి నాడు ప్రత్యేకంగా మట్టితో తయారు చేసినటువంటి ప్రతిమకు ప్రత్యేకంగా వరసిద్ధి గణపతి అనేటటువంటి పేరుతో పూజ చేయాలి అని పెద్దలు విధించారు. ఈ పేరుతో సామూహికంగా అందరూ వెళ్ళి నదుల్లో, కొలనుల్లో ఏర్పడ్డటువంటి పూడులు తీసి ఆ మట్టితో గణపతిని తయారు చేసి ఆ పత్రితో పూజ చేసిన తర్వాత మళ్ళీ గణపతిని ఎక్కడ వదిలిపెట్టాలి అంటే అదే నీళ్ళలో నిమజ్జనం చేయాలని పెద్దల సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ మట్టిని, ఈ పూజ చేసినటువంటి ఈ పత్రిని తీసుకెళ్ళి నీళ్ళలో వేయటం వల్ల ఆ ఔషధీ గుణం, ఆ ఆకుల్లో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి తత్వం అంతా కూడా సారభూతంగా ఆ జలంలోకి ప్రవేశించి ఆ జలాన్ని సేవించడం వల్ల, వ్యవసాయానికి వినియోగించడం వల్ల, పశువులు త్రాగటం వల్ల పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యం చేకూరుతుంది అని ఇటువంటి సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. గణపతి పూజకు, గణపతి ఉత్సవానికి ఆడంబరం కంటే గుండెల నిండా భక్తి కావాలి, శ్రద్ధ కావాలి. భగవంతుడు మెచ్చేది, గణపతి మెచ్చేది అదే భావగ్రాహి జనార్దన అంటారు. కాబట్టి సభక్తికంగా పరిపూర్ణమైనటువంటి శ్రద్ధాశక్తులతో గణపతి పూజ చేసి సమస్త శుభాలను మనందరం పొందే విధంగా ఆ పొందేటటువంటి ఆసక్తిని, ఆ శక్తిని గణపతి ప్రసాదించాలని ఆశిస్తూ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈ రోజున ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, వినాయక చవితి సందర్భంగా సర్వరాశుల వారు గణపతుల్ని ఏ తీరుగా పూజించేటైతే నిర్విఘ్నంగా అన్ని పనుల్ని కొనసాగించుకోగలుగుతారో ఆ విశేషాల్ని, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అన్ని రాశుల వారికి ప్రతి పని కూడా సుఖావహంగా పూర్తవుతుందో ఆ విశేషాన్ని, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు భాద్రపద శుద్ధ చతుర్థి చవితి, శనివారం, నక్షత్రం చిత్త, ఉదయం 10:27 వరకు, తదుపరి స్వాతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు, కన్యలో శుక్ర కేతువులు, తులలో చంద్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభాశుభ ఫలితాల్ని తెలుసుకోబోయే ముందు కొద్దిగా వినాయక చవితి గురించి ఒక్క మాట అనుకుందాం. ఏ మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆయన కాలస్వరూపుడు అయినట్లయితే ఆయన వినాయకుడు అని పిలువబడతాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. ఏ శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆయన 4 భుజాలని కలిగినట్లుగా కనిపిస్తాడు. అంటే 4 చేతులు. ఒక చెయ్యి రోజులకి సంకేతం, మరొక చెయ్యి 15 రోజుల పక్షానికి సంకేతం, మరొక చెయ్యి 2 పక్షాలు అయినటువంటి మాసానికి సంకేతం, ఇంకొక చెయ్యి 12 నెలల సంవత్సరానికి సంకేతం. ఎక్కడైనా విఘ్నము అనేది కాలానికి సంబంధించింది కాబట్టి కాల స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వినాయకుడిగా కనిపిస్తాడు. అంచేతనే సర్వవిఘ్న ఉపశాంతయే,
మనకి నిజంగా మనం చేసిన పాప కర్మకి అనుగుణంగా విఘ్నమే కనుక రావాల్సి ఉంటే భగవంతుడు కూడా దాన్ని ఆపలేడు. అంచేత వినాయకుడిని ప్రార్థించినట్లయితే, వినాయక పూజని కానీ ఈరోజు చేసుకున్నట్లయితే విఘ్నం నుండి ఉపశమనాన్ని కలగజేస్తాడు. వేరు వేరు అనవసరమైనటువంటి ఆలోచనలు కలగచేయకుండా చేయగలుగుతాడు మహానుభావుడైన వినాయకుడు. అలాంటి ఆ వినాయకుని యొక్క చవితి ఈ రోజున. ఇక ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తారు. తీక్ష్ణమైనటువంటి దృష్టిని ప్రసరింపజేస్తారు చేయబోయే ప్రతి కార్యక్రమం విషయంలోనూ. అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు అందరితోనూ సయోధ్యతో వ్యవహరిస్తారు. ఒకే నిర్ణయం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. సాఫల్యాన్ని సాధిస్తారు. స్థిరమైనటువంటి ఆస్తి విషయంలో ఒక నిర్ణయాన్ని చేయాలి అనే ఆలోచనకి వస్తారు. వాహనాన్ని కొనుక్కోవాలని, భూమిని కొనుక్కోవాలని లేదా గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకుని దాని గురించినటువంటి వేట ప్రారంభిస్తారు. వినాయక చవితి సందర్భంగా మేషరాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి అప్పాలు నివేదనగా సమర్పించినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంది. నిరుతి దిక్ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని ఆలోచించి చూస్తే కోపాన్ని కొద్దిగా తగ్గించుకోవడం అవసరం. నిదానమే ప్రధానమైనటువంటి ఆలోచనతో ఆ ఊహతో కానీ ఉన్నట్లయితే అన్ని పనులు సక్రమంగా సాగుతాయి. కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన తప్పక ఉంటుంది. అలాగే వివాహాది ప్రయత్నాలు బాగా ఆలోచించి మాత్రమే చేస్తారు. నిర్ణయాన్ని చేసేటువంటి సందర్భంలో కూడా ఎంతో జాగరూకతతో ఉంటారు. అయినటువంటి వారి ఒకరి ఇద్దరి సూచనల్ని కూడా పరిగణనలోనికి తీసుకుంటారు. అది ఆహ్వానించుకోదగ్గ విషయం. వినాయక చవితి సందర్భంగా వృషభ రాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధనప్రాప్తి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురి కాకుండా ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా సునిశ్చితమైనటువంటి ఆలోచనని చేస్తూ కనిపిస్తారు. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి విద్యలో మరింత శ్రద్ధని చూపిస్తారు. ఆరోగ్యం వాళ్ళలో ఏ లోపము లేకుండా ఉండేటువంటి తీరుగా అన్ని విధాలైనటువంటి ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తారు. ఎవరితోనూ వివాదపడేటటువంటి మనస్తత్వంతోనూ ధోరణితోనూ ఉండరు. ఎంత బరువైన పని అయినప్పటికీ కూడా తేలికగా చేసేటటువంటి తీరు వీరికి తెలిసిన కారణంగా పై అధికారులు వీరిని ఎంతో గౌరవిస్తూ కనిపిస్తారు. వినాయక చవితి సందర్భంగా మిథున రాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు పూర్తి అవుతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనిని సానుకూలపరుచుకోవడం కోసం, పూర్తి అయ్యేందుకోసం ఎక్కువ శ్రమని చేస్తూ ఉంటారు. అయితే పనుల ఆధిక్యం కారణంగా ఎన్ని పనులు చేయవలసి ఉందో రోజులో అన్ని పనుల్ని పూర్తి చేయడం అనేది అసాధ్యంగా అవుతూ ఉంటుంది. సమయ వ్యర్థం హెచ్చుగా అవుతూ ఉంటుంది. ప్రత్యేకంగా శుభకార్యాలకి బంధుమిత్రుల ఇళ్లలో వాటికి వెడుతూ ఉండేటువంటి కారణంగా అనుకున్నటువంటి పనులేమీ సకాలంలో ముగించలేకపోతారు కూడా. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది, విశేషంగా ఉండదు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మాత్రం సరిపోయినంతగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. వినాయక చవితి సందర్భంగా కర్కాటక రాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్య అన్యోన్యత ఏర్పడుతుంది. కుటుంబంలో ఏకాభిప్రాయం కుదురుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బంధుమిత్రుల విషయంలో ముఖ్యంగా తలదూర్చవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. తద్వారా సమయం వ్యర్థమవుతూ ఉంటుంది. అంతా అయిన తర్వాత చిన్నగా మాట పడవలసిన అవసరం కూడా రావచ్చు. ఇంతకుముందు ఎవరి దగ్గర నుండి అయినా రుణాన్ని కానీ తీసుకున్నట్లయితే వారికి సకాలంలో తీర్చడానికి ఓ ప్రణాళికను వేసుకుని ఆ ప్రణాళికని అవతలి వారికి తెలియచేసినట్లయితే ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం గోచరిస్తోంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వినాయక చవితి సందర్భంగా సింహరాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి దుంపకూరని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల వివాదాలు సుకరంగా పరిష్కారం అవుతాయి. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ తొందరపడకూడదు అనే గట్టి నిర్ణయానికి వస్తారు. గృహానికి సంబంధించిన అలంకరణ సామాగ్రి, అలాగే శరీరానికి ధరించవలసినటువంటి వస్తువు విషయంలో చాలా జాగ్రత్తగా ఖరీదైనటువంటి వస్తువుల్ని కొనుక్కోవడం వంటి ఇలాంటి విలాస వినోద ఉపకరణాల్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆర్థికమైనటువంటి ఖర్చు ఎంత అవుతున్నది అనే విషయం గురించిన ధ్యాస లేకుండా ఖర్చు పెట్టే అవకాశం గోచరిస్తోంది. తీర్థయాత్రలకి వెళ్ళాలని, అలాగే దైవాలకి విరాళాలని ఇవ్వాలనేటువంటి ఆలోచన బలంగా వారికి ఉంటూ ఉంటుంది. వినాయక చవితి సందర్భంగా కన్యారాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి నారికేరాలని అంటే కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. నిరుతిదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేతి నిండుగా సొమ్ము ఉండేటటువంటి కారణంగా దాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలా అనే విషయంలో తర్జన భర్జన పడుతూ కనిపిస్తారు. వృద్ధి శాతం అంటే వడ్డీ రేటు ఎక్కడ ఎక్కువగా ఉంటుందా అనేటువంటి ఆలోచనని చేసి తప్పక ఫలాని చోట అని ఒక నిర్ణయాన్ని చేసుకుంటారు. ముఖ్యంగా ఆ సొమ్మును అక్కడ నిక్షేపం చేయడం వల్ల మానసికమైన ప్రశాంతతని పొందగలుగుతారు. కొత్తమైనటువంటి స్థలాలను, పొలాలను, గృహాన్నో కొనాలి అని అనుకునేందుకు సరైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన అవకాశం లేకుండా చక్కనైనటువంటి ప్రమాణబద్ధమైనటువంటి ఆ చోటును మాత్రమే ఆ సొమ్ముని పెట్టుబడిగా పెడతారు. వినాయక చవితి సందర్భంగా తులారాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం కోసమని, దాని అభివృద్ధి కోసమని విశేషంగా శ్రమిస్తూ కనిపిస్తారు. రాత్రిపూట కూడా నిద్ర సౌఖ్యం తక్కువగా ఉంటూ ఉంటుంది. అంతేకాక విశేషంగా బంధువులు, మిత్రులు, దీంతో పాటుగా వ్యాపార పరిచయం ఉన్నటువంటి వారు వచ్చి సకాలంలో నిద్రపోనీయకుండా అకాలంలో నిద్ర లేచేలా చేస్తూ ఉంటారు. వారిని అదుపు చేసుకోవడం చాలా అవసరం ఆరోగ్య పరిరక్షణ కోసం. ముఖ్యంగా దూరభార ప్రయాణాలని చేయవలసి రావచ్చు. అయితే అతి ముఖ్యమైన వాటిని మాత్రమే చేయడం వల్ల నష్టం అంటూ ఏమాత్రము రాకపోవచ్చు. వినాయక చవితి సందర్భంగా వృశ్చిక రాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి వెలగ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే రుణాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎంత మాట పడితే అంత మాటని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే తనం గోచరిస్తోంది. చిన్న విషయానికి కూడా తీవ్రమైనటువంటి కోపం స్థాయికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎవ్వరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా సాంత్వనమైనటువంటి ఆలోచన ఏమాత్రం ఉండకపోవచ్చు. పొరపాటుని అంగీకరించేటటువంటి స్థితి కూడా వారికి ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి అనారోగ్యం కొద్దిగా పెరుగుతూ ఉండే కారణంగా మానసికంగా చాలా వైకలభ్యంతో ఉంటారు. మానసికంగా చాలా దిగజారిపోయి కనిపించే అవకాశం గోచరిస్తోంది. వినాయక చవితి సందర్భంగా ధనురాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి
దానిమ్మ పండుని నైవేద్యంగా సమర్పించేటైతే శుభకార్యాలు అనుకూలించే అవకాశం పుష్కలంగా ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఈ రాశి వారికి గణపతి కృప సర్వ అనుకూలంగా ఉంటుంది. ఏ విధమైన ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు. ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. చేసే ప్రతి పని కూడా ఆనందకరంగా ముగిసే అవకాశం గోచరిస్తుంది. అనుకున్నటువంటి రుణం సకాలంలో లభించే అవకాశం ఉంది. తీసుకున్న రుణాన్ని సరైనటువంటి దానికి మాత్రమే వినియోగిస్తారు. ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఉండదు. వినాయక చవితి సందర్భంగా మకర రాశి వారు వినాయకుడిని పూజించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించేటైతే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి అస్తవ్యస్త స్థితిలో ఉంటారు. ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియక, ఏది చేయాలో ఏది చేయకూడదో నిర్ణయించుకోలేక మానసికమైన ఊగిసలాటలో ఉండే విధానం గోచరిస్తుంది. అనుభవజ్ఞులు, ఆ రంగంలో బాగా నిష్ణాతులైనటువంటి వారిని సంప్రదించడం చాలా మంచిది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనతో దానికి సంబంధించిన ఆలోచనలు ఈ రోజున చేయడం ఏమాత్రం సరైన విషయం కాబోదు. వినాయక చవితి సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి వినాయకుడిని ఆరాధించి కుడుముల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వాయిదా పడుతున్నటువంటి పనులన్నీ వెంటనే వేగాన్ని పుంజుకుంటాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలమైనటువంటి గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉండి అనుకూలమైనటువంటి ప్రయోజనాన్ని కలగజేసే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి వ్యతిరేకత, ఏ విధమైన భయాన్ని పొందవలసిన అవసరం లేదు. శుభకార్యానికంటూ వెళ్ళినట్లయితే తగినటువంటి ప్రమాణాలని పాటించడం మంచిది తప్ప వారినో వీరినో చూసి ఎత్తుకి ఎగరడం, అలాగే దక్షిణల్ని సంభావాల్ని ఇచ్చేటువంటి సందర్భంలో శృతిని మించి ప్రవర్తించడం వాళ్ళ కుటుంబం ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి మాత్రమే ఆ విధమైనటువంటి చదివింపుల్ని సంభావన రూపంలో వేయడం ఎంతైనా ఉత్తమం. వినాయక చవితి సందర్భంగా మీనరాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి పంచ ఫలాలని ఏవైనా సరే పండ్లని 5 నైవేద్యంగా సమర్పించినట్లయితే విఘ్నాలు ఏమాత్రమూ లేకుండా తొలగిపోతాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు వరసిద్ధి వినాయక చవితి అయినటువంటి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి గణపతి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. అన్ని విఘ్నాలు తొలగింపజేసుకోవటానికి, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా మీ గృహానికి మామిడి ఆకుల తోరణాలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత వినాయకుడికి పూజ చేసేటప్పుడు బంగారంతో చేసిన వినాయకుడు లేదా వెండితో చేసిన వినాయకుడు లేదా మట్టితో చేసిన వినాయకుడికి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని భవిష్య పురాణంలో చెప్పారు. అయితే వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడికి చేసే పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. వినాయక చవితి రోజు గణపతి విశేషమైన అనుగ్రహం కలగటానికి 21 పత్ర పూజ చేయాలి. అంటే 21 పత్రాలతో గణపతిని పూజించాలి. అయితే 21 పత్రాలు ఆధునిక కాలంలో అందుబాటులో లేవు కాబట్టి 21 పత్రాలతో పూజ చేసిన సంపూర్ణమైన ఫలితం కలగాలంటే గణపతికి దుర్వాయుగ్మం సమర్పించాలి. అంటే గరికపోచల జంటను సమర్పించాలి. ఈ గరికపోచల జంట వినాయకుడికి సమర్పిస్తే 21 పత్రాలతో గణపతిని వినాయక చవితి రోజు పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే
సంవత్సరంలో ఏ రోజు కూడా గణపతిని తులసి దళాలతో పూజించకూడదు. ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే తులసి దళాలతో గణపతిని పూజించాలి. కాబట్టి ఈరోజు గణపతిని తులసి దళాలతో పూజించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహము, పరమేశ్వరుడి అనుగ్రహము, గణపతి అనుగ్రహము కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వినాయక చవితి సందర్భంగా దీపారాధనకు సంబంధించి ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో వినాయకుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. అలాగే జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయాలి. వినాయక చవితి రోజు 5 జిల్లేడు ఒత్తులు కానీ 3 జిల్లేడు ఒత్తులు కానీ ప్రమిదలో వేసి దీపారాధన చేసినట్లయితే సంవత్సరం మొత్తం కూడా శత్రు బాధలు ఉండవు, దృష్టి దోషాలు ఉండవు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే వినాయకుడి పూజ చేసేటప్పుడు కలశం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కలశంలో ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని కానీ ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. వినాయకుడికి ఎరుపు రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి పత్రి పూజ చేయడంతో పాటుగా పుష్ప పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయండి. ఎర్రటి మందార పూలతో, ఎర్రటి గులాబీ పూలతో గణపతిని పూజిస్తే గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే గణపతికి బెల్లంతో చేసినటువంటి పదార్థాలు కూడా నైవేద్యంగా సమర్పించినట్లయితే వినాయక చవితి రోజు గణపతి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆర్థికంగా కలిసి రావాలంటే ఆవు పాలతో చేసిన పదార్థాలు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే వినాయక చవితి రోజు గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గం క్షిప్ర ప్రసాదనాయ నమః ఈ చిన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. దీనివల్ల గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే రేపు ఋషి పంచమి. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో, అదేవిధంగా గణేష నవరాత్రుల సందర్భంగా గణపతిని ఎలాంటి పుష్పాలతో పూజిస్తే ఎటువంటి ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Live Spiritual లో చూడవచ్చు.